సో, విశాల్ లాంటి క్యారెక్టర్ నేను ఇట్స్ ఆల్ ఇమాజినేషన్ తప్ప, నా రియల్ లైఫ్‌లో అసలలాంటి క్యారెక్టర్స్ నిఖిల్ యూ ఆర్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై ఇమాజినేషన్. Hey, really? He can't be a fragment of you. యాహ్! హి ఈస్ డెఫినెట్‌లీ నాట్ మై ఎక్స్. నో. He's not your ex, but Yeah, because my ex was also a wonderful guy. If he's watching this, he's an amazing guy. నేను చెప్తా ఒకసారి చెప్పనా అది ఆ స్టోరీ. ఈమె ఏం తెలుసా, ఇది ఒక 10 years బ్యాక్. ఏదో ఈవినింగ్ ఒకటే కాలనీలో ఉంటాము. సరే ఈవినింగ్ నేను ఏదో అటు ఇటు తిరిగి వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వచ్చి ఇంట్లో కూర్చుంటే ఏదైనా టైంపాస్ చేద్దామని షీ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ యాడ్ ఏజెన్సీ అప్పుడు. షాల్నికి ఫోన్ చేసేటోడిని, ఇద్దరం పోయి చాట్ తినేటోళ్ళం, గోల్గప్ప చాట్ అది. ఏంటంటే ఏంటి ఏంటి హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ అట్లా అట్లా ఏదో వి టాక్ డిఫరెంట్ థింగ్స్ అండర్ ద సన్, ఇక ఆల్ టాపిక్స్. అందులో ఒకసారి లవ్ గురించి వచ్చింది టాపిక్. లవ్ గురించి టాపిక్ వస్తే అవును ఏంటి హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్, షీ వాజ్ డేటింగ్ అ గై, హీఈస్ గుడ్ షీఈస్ ఆల్సో గుడ్, ఎవరి తప్పు అసలు ఇందులో లేదు. కానీ బట్ షీడ్ బి లైక్ ఏంటి అసలు నువ్వు కలవా ఏంది ఎవ్రీ ఈవినింగ్ నేను ఫోన్ చేయగానే అవైలబుల్ ఉంటావేంటి నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు కలవాలి కదా అంటే, ఏ లేదురా మేము అసలు మాకు అట్లా ఉండదు తెలుసా, మేము అసలు కలవాలని అనుకోము అసలు, ఏ వీక్కి ఒక్కరోజు కలిస్తే చాలు, అసలు అది కూడా కలవలేదు అనుకో, విల్ బి జస్ట్ వి గివ్ ఈచ్ అదర్ స్పేస్. అట్లా చెప్పుకుంటూ వచ్చింది. వస్తే నేను ఒకసారి ఒకసారి జస్ట్ ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద రిలేషన్షిప్ ఒకసారి ప్లీజ్. ఎందుకంటే నాకు ఇంత స్పేస్ ఇవ్వడము ఇంత ఇది ఇవ్వడము రిలేషన్షిప్లో జరగదు. ఏదో సరే ఇఫ్ యు ఆర్ జస్ట్ డేటింగ్ వీక్లో ఒక 4 days 5 days కలవకుండా అట్లీస్ట్ 2-3 days కాదు ఓకే, ద రెస్ట్ 3-4 days ఎవరి పనులు వాళ్ళకు ఉంటే ఓకే. వీళ్ళు మంత్స్ టుగెదర్ కలవకుండా వి గివ్ ఈచ్ అ స్పేస్ అండ్ హీస్ వెరీ కూల్ లైక్ దట్. ఐఎమ్ ఆల్సో అంటే అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడం పెద్ద, నాకు నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడమే ఒక పెద్ద ప్లస్. దీనిలో నీకు అసలు ఇది టూ మచ్ ఉందే ఇది అన్నట్టు ఉండేది. బట్ ఐ థింక్ ఇన్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ ఐ థింక్ బోత్ ఆఫ్ యూ టుక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. ఐ థింక్ ఇందులో ఓన్లీ నిఖిల్స్ క్యారెక్టర్ నిఖిల్ టేక్స్ ఫర్ గ్రాంటెడ్. No. I was the Vishal in my relationship back then, but Avuna? he was a great guy. Yeah. I'll always maintain that. No, see, it's not about who is Vishal. I feel like both of you were too taking it easy. Yeah. కలవకపోతే ఏంటి, ఆ కలిసి సినిమాకి వెళ్ళకపోతే ఏంటి, ఆ ఫోన్ మాట్లాడకపోతే ఏంటి, మెసేజ్ చేయకపోతే ఏంటి, ఇంకేముంది రిలేషన్షిప్లో నాకు అర్థం కాదు.